सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। ओम त्र्यंबकाय त्रिपुरांतकाय कृष्णाग्रिकालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा अस्यां सपदितोः अस्तदेवदेवस्य भगवतो नारायणस्य श्रीयत्तये पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य परव्यो हैभवान् सुदर्शन होमान् ते वरिष्ठात् पूर्णाहुत्यन्त होमं होष्ये अंतहोमम् आचार्यस्य मुखे नमो तस्य एकादश द्वादश ओम सप्तमे अग्ने विदस्पृहस्व पुरेणा ఈరోజు రామలింగ స్వామి దేవస్థానంలో రంగనాయక స్వామి దేవస్థానంలో మామిడి మురళి గారి ఆధ్వర్యంలో సుదర్శన హోమాన్ని ఇక్కడ నిర్వహించారు. ఈ సుదర్శన హోమానికి పుర ప్రముఖులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లాలో వచ్చినటువంటి వరదల నుంచి మరి తొందరగా కోలుకోవాలని, వరదలు కూడా తగ్గుముఖం పట్టాలని చెప్పి ఈరోజు సుదర్శన హోమాన్ని చేసుకోవడం జరిగింది. దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. అలాగే ఇవాళ దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మరి CGF ఫండ్స్ కానీ ఇంకా పెద్ద ఎత్తున ఫండింగ్ చేస్తూ ఉన్నారు. దేవాలయాల పునరుద్ధరణ కోసం ఇది ఎంతో ప్రాచీనంగా ఉన్నటువంటి ఈ రంగనాయక స్వామి కానీ రామలింగ స్వామి కూడా ఎంతో ప్రాచీనంగా ఉన్నటువంటి గుడి. వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా ఈ దేవాలయాలకు వస్తూ ఉంటారు. మరి ఈ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. మరి ఇది అందరూ కూడా భాగస్వామ్యం కావాలని మరొకసారి కోరుకుంటూ మరి ఈరోజు ఈ హోమాన్ని
అలాగే దీక్ష తీసుకున్నారు ఆయన. తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అనే ఆయన మొక్కుని ఈరోజు అది దీక్ష శ్రీశైలంలో కూడా పూజలు చేసుకుని ఈరోజు ఇక్కడ సుదర్శన హోమం చేసుకుని మరి ఈరోజు దీక్ష నిర్వహిస్తా ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా వారిని వారి కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు.